హాయ్, వెల్కమ్ టు కన్నా జనసేన. నేను మీ యాంకర్ నాగేంద్ర. ప్రస్తుతం అయితే గబ్బర్ సింగ్ టీం పరిచయం అక్షరలేని పేరు. అలాగే జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణలో ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ వంతు సాయంతో జస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపుతో ఆయన ఒక జస్ట్ లెటర్ రిలీజ్ చేసినా మేము ఉన్నామని చెప్పేసి ముందుకెళ్ళే గబ్బర్ సింగ్ టీం అయితే మనతో ఉన్నారు. ఈరోజు మన వేమూరి శంకర్ గౌడ్ అన్న ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా వాళ్ళు అన్నను విష్ చేయడానికి వచ్చారు. సో అలాగే చాలామందితో మాట్లాడడం కూడా జరిగింది. అన్నాలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ముందుగా మా గబ్బర్ సింగ్ టీం మొత్తము మా శంకర్ గౌడ్ అన్న దగ్గరికి వచ్చినందుకు మాకు సంతోషం ఉన్నది. మేమేందంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ప్రూవ్ చేసుకున్నాడు. అలాగనే మా సెంటర్ గవర్నమెంట్లో మోడీ సార్ నిలబెట్టారు. అలానే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చంద్రబాబు నాయుడు సార్ని ఏ విధంగా అసెంబ్లీలో ఏడిపించారో ఈరోజు చంద్రబాబు నాయుడిని సీఎం చేసేదాకా పవన్ కళ్యాణ్ సార్ ఊరుకోలేదు. ఆ విధంగానే మనకు కూడా ఈరోజు తెలంగాణలో కూడా పదవులు స్టార్ట్ అయినాయి. ఏ కార్యకర్త ఎక్కడ కష్టపడతారో ఈ కార్యకర్తకి ప్రతి ఒక్కళ్ళకు నేను ఏం చెప్తున్నా, మన జెండా మోస్టోళ్ళ ప్రతి ఒక్కళ్ళకు ఈరోజు మన జెండా మోస్టోళ్ళు అందరు కలిసి ఉన్నారు కదా, ప్రతి ఒక్క కార్యకర్త కలిసి ఒక్కొక్క 100 మందిని రెడీ చేయండి. తెలంగాణలో కూడా ఇట్లా శంకర్ గౌడ్ మహేందర్ అన్న స్టార్ట్, సెకండ్ మన శంకర్ గౌడ్ ఇక్కడ మనం ఇంకా స్టార్టే చేయలేదు. ఆల్రెడీ తెలంగాణకు పదవులు స్టార్ట్ అయినాయి. మీరు అందరు కార్యకర్తలకు ఇట్లా అందరు చెప్తున్నాను, మీరు మీ ఇంటి పక్కకు ఉన్నోళ్ళకు మన జనసేనల మన ఏ విధంగా ముందుకెళ్తామో జనసేన ఒక డిసిప్లిన్ అయినా మన జనసేనలో ఏది మంచిగా ఉన్నాయో అవన్నీ మన కార్యకర్తలు చెప్పి మన జనసేనలు అందరినీ నంబర్షిప్ చేయించుకోవాలి. అయినా 100 కోట్లు ఉన్న వాళ్ళకు పెద్ద పెద్ద జాగాలు ఉన్న వాళ్ళకు అలాగే ఇయ్యాడు పవన్ కళ్యాణ్ సార్. ఏడో కార్యకర్త ఏదో ఏ గుడిసెలు ఉన్నాడో ఆయనని పిలిచి ఒక కౌన్సిలర్ సీట్ అయినా, కార్పొరేటర్ సీట్ అయినా, ఎమ్మెల్యే సీట్ అయినా అలాంటి వాళ్ళకు దోలాడిస్తారు. అదే జనసేన పద్ధతి. మీరందరూ కలిసి పవన్ కళ్యాణ్ జనసేనలో నంబర్షిప్ కావాలా. స్టార్ట్ అయింది తెలంగాణలో కూడా, మీరు అందరు రావాలని మనస్ఫూర్తిగా మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. అలాగే హైదరాబాద్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వరదల విషయంలో సాయం చేయమని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి. సో ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు దానికి సంబంధించి? అలా మేము మా గబ్బర్ సింగ్ టీం అయినా మా జనసేన కార్యకర్తలను ఉట్టేనే వెళ్ళిపోతాము. అలాంటి మా పవన్ కళ్యాణ్ సార్ పలానా దాంట్లో వెళ్ళాలంటే ఉత్సాహంతో 24 గంటలు మా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 100% అలా పోయి మేము పాల్గొని ఆడ ఏదైనా ప్రాబ్లం ఉన్నదో 100% ముందుకెళ్ళి వర్క్ చేస్తామని మా గబ్బర్ సింగ్ టీం హామీని ఇస్తున్నాం. మీరు చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా మా శంకర్ గౌడ్ అన్నగారికి హిమాయత్ నగర్ తెలంగాణ హిమాయత్ నగర్ తిరుపతి దేవస్థానం చైర్మన్గా పదవి వచ్చిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. అన్న ఇంకా ఎన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ భగవంతుని ఆశిస్తున్నాను. కంగ్రాచులేషన్ శంకర్ అన్న. ఇంకా మీరు ముందు ఇంకా జనసేన పార్టీ కోసం ఇంకా ఎంతో కృషి చేసి అందరినీ తీసుకొని నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రానున్న ఎలక్షన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వబోతున్నారు? వార్ వన్ సైడే. ఇక ప్రతి ఒక్కరిని కష్టపడి తెలంగాణలో ఇట్లా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పార్టీ. సో మీరు ఏపీలో తిరిగినట్టు ఇక్కడ తిరగట్లేదని చెప్పి చాలామంది కమెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు దాని గురించి గ్రౌండ్ రియాలిటీలో? సమయం వచ్చినప్పుడు కంపల్సరీ మేము కనిపిస్తాము. వెనకడగేష్టోళ్ళం కాదు మేము సార్ కోసము. సమయం రావాలి. చెప్పారు అది తెలంగాణలో తిరుగుతలేదని కొంతమంది ట్వీట్స్ అయితే వేస్తున్నారు మీ మీద. పిఠాపురం వెళ్ళి ప్రచారం చేస్తారు కానీ తెలంగాణలో ఎక్కడ కనిపించలేదని చెప్పి మేము తెలంగాణలో చేయాలంటే మాకు ప్రతి ఒక్క పిలుపు ఉంటే 100% తెలంగాణలో గబ్బర్ సింగ్ టీం 100% ఉంటాము. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ఎవరన్నా ప్రశ్నించినా, ఎవరన్నా పవన్ కళ్యాణ్ తిట్టినా గబ్బర్ సింగ్ టీం అనేది నంబర్ 1గా ఫస్ట్లో మేమే ముందుకుంటాం తెలంగాణ నుంచి. అది అక్కడ తెలంగాణ సరే ఆంధ్రప్రదేశ్ అయినా అన్నదమ్ముల్లాగా ఉంటాము. అలాంటి మాకు ఏవి బేగాలు లేవు. ఎవరు పిలిచినా కంపల్సరీ ముందుంటాం మేము. మీరు చెప్పండి సార్, మీరేం చెప్తారు ఏ విషయం? శంకర్ గౌడ్ గారికి మాకైతే చాలా సంతోషంగా ఉందన్న. మా పవర్ స్టార్ మా శంకర్ అన్నను గుర్తించి ఒక మంచి పదవిని ఇవ్వడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే మేము కూడా తప్పకుండా ప్రతి ఒక్క కార్యాన్ని మేము ముందు ఉండి నడిపిస్తాము. థ్యాంక్ యూ. తెలంగాణకి సీఎం అవ్వాలని చెప్పి చాలామంది ఇందాక మాట్లాడడం జరిగింది. సో దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కంపల్సరీ మా పవర్ స్టారే మాకు సీఎం అవుతారు. చూడండి, ఆల్రెడీ ఆంధ్రలో చూపించేసిన సినిమా మన తెలంగాణలో కూడా ముందుంది ముసల పండుగ. బెంగళూరులో ఎట్లా గోలు దింపి అక్కడ పదవిలో ఉన్నారు, సేమ్ యాజ్ ఇట్ ఆంధ్రప్రదేశ్లో మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎలా అయిందో మాకు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నుంచి తెలంగాణలో కూడా సేమ్ యాజ్ ఇట్గా మేము సీఎం అన్నది ఇప్పుడు పదవి కోరుకుంటలేమని డిప్యూటీ సీఎం 100% మా పవన్ కళ్యాణ్ ఆ గోల్ నింపుతాడు. మా శంకర్ గౌడ్ అన్న 100% డిప్యూటీ సీఎం అవుతాడని మాకు నమ్మకం ఉంది. మేము కూడా డోర్కు పోయి మేము ప్రచారం చేసుకుంటాము. మా శంకర్ గౌడ్ అన్నని
డిప్యూటీ సీఎంగా గెలిపించుకుంటాము 100%. ఒక 20 సీట్లే చాలని అన్నాడు. ఆ 20 సీట్లు కూడా ఇక్కడ తెలంగాణలో కూడా జిమ్మికి చేస్తాము. కేసీఆర్తోనా, టీడీపీతోనా, బీజేపీతోనా ఏదైనా సరే డిప్యూటీ సీఎం పదవి మేము తెచ్చుకుంటామని మాకు ఒక నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అన్న.